వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారతదేశం విజ్ఞానానికి పుట్టినిల్లు ఎమ్మెల్సీ సోమువీర్రాజు. జిల్లాలో ప్రతిభ కనబరిచిన 10వ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఘన సన్మానం చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తమ వంతుగా ప్రోత్సాహం అందిస్తున్నట్లు శాసనమండలి సభ్యులు సోమువీర్రాజు తెలిపారు. రాజమహేంద్రవరంలోని పోలీస్ కన్వెన్షన్ సెంటర్లో జిల్లా పాఠశాల విద్యాశాఖ ఇంటర్మీడియట్ విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన షైనింగ్ స్టార్స్ 2026 కార్యక్రమంలో ఇటీవల 10వ తరగతి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర శాసనమండలి సభ్యులు సోమువీర్రాజు మాట్లాడుతూ భారతదేశం విజ్ఞానానికి పుట్టినిల్లని అన్నారు. నేడు విద్యా ఫలితాల్లో బాలికలు అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారని, బాలురు కూడా వారితో పోటీపడి ఉన్నత ఫలితాలు సాధించాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూపు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రైవేట్ విద్యా సంస్థలకు దీటుగా అత్యుత్తమ ఫలితాలు సాధించడం అభినందనీయమన్నారు. అనంతరం ఎమ్మెల్సీ సోమువీర్రాజు, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రాహుల్ మీనా, అసిస్టెంట్ కలెక్టర్ ఆదిత్య శర్మలు 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన 142 మంది, ఇంటర్మీడియట్లో ప్రతిభ కనబరిచిన 43 మంది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మెడల్, ప్రశంసాపత్రం, నగదు బహుమతులను అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ, ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, అవార్డు గ్రహీతలు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎంతో ఆంతరాష్ట్రంగా ఈ కార్యక్రమం జరిగిందంటే దీని వెనకాల మా విద్యాశాఖ అధికారి వాసుదేవరావు గారు ఒక ప్రణాళిక, అలాగే ఇప్పటికే ఉన్నతాధికారులు ఒక్కొక్కరిగా చేస్తున్నారు. అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. 142 మంది చిన్నారులు అత్యంత ప్రతిభను కనబరి, అలాగే గుర్తుందా మీకు? తెల్లవారుజామున చిన్న వెలుగులో మీరు చదివిన పుస్తకాలు ఈవేళ మిమ్మల్ని తలెత్తుకుని సగర్వంగా ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్టెల్లార్ అవార్డ్స్, షైనింగ్ అవార్డ్స్ ప్రజెంట్ చేయడానికి, మీ ప్రతిభా పాఠవాలను అభినందించడానికి, మీ శ్రమశక్తిని అభినందించడానికి తెలుగుతో ప్రారంభిద్దాం. వనపర్తి రాష్ట్ర ప్రభుత్వం వారు పంపించినటువంటి గోల్డ్ మెడల్, అలాగే నగదు 20,000 రూపాయలు చెక్కును, అలాగే ప్రశంసా పత్రాన్ని దీపికకు అందజేస్తూ ఉన్నారు. పెద్దల చేతుల మీదుగా మరొకసారి గట్టిగా చప్పట్లు. మరో అవార్డీ మెడల్ని బహుకరిస్తున్నారు. అలాగే కూడా ఐఏఎస్ ఆఫీసర్ల చేతుల మీదుగా అందజేయబడుతుంది. మరొకసారి గట్టిగా చప్పట్లు. తర్వాత ఇంటర్మీడియట్ విభాగం నుంచి 10,000 ప్రణవ్ గురువర్ ప్రసాద్ గారి తల్లి, వారి తల్లి గారు కూడా వచ్చింది వేదికపై కావాల్సిన కోరుతున్నాం. విద్యార్థి తల్లిదండ్రులు రావాలి.
పూజితా కీర్తి జ్యోతి రమ్య లక్ష్మి చాలా వాళ్ళందరూ చెప్పుకొచ్చింది. తర్వాత అందరూ ఎవరికి దయచేసి దేవరాపల్లి నెంబర్ 15 చాగలు ఉప్పలపాటి పుష్ప రాజశ్రీ షర్మిల భక్తులు దుర్గా జశ్వంత్ గోపాపురం కిన్నెరపల్లి గోపాలపురం మండలానికి సంబంధించిన విద్యార్థులు కూడా రైల్లో ఉండాలి. రాజశ్రీ దేవరాపల్లి వాళ్ళు రెడీ ఉంటుంది. చాగలు అయిపోయింది. దేవరాపల్లి చలిమికొండ దేవరపల్లి పత్తిన దేవింటి లక్ష్మి పద్మావతి దేవి దేవింటి లక్ష్మి పద్మావతి 19 గోపిశెట్టి జయ సూర్య